హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ చూసే ఉంటారు కదండి. మా ఇంటి మహాలక్ష్మికి భోగి పండ్ల వేడుక. సో భోగి పండ్ల వేడుక ఎలా జరిగిందో చూసేద్దాం. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా భోగిపళ్ళు పొయ్యాలని అనుకుంటారు. కొంతమందికి ఆచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆచారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మాకు కూడా అలాంటి ఆచారాలు ఏం లేవు, కానీ మేము దర్శక పాపకి మంచి జరగాలని చెప్పేసి మేము మంచిగా భోగిపళ్ళు పోయాలని అనుకున్నాము. కానీ చాలామంది అన్నారు కదా, 4 months బేబీయే కదా, అవసరమా చిన్నపిల్లకి భోగిపళ్ళు పోయడం, ఎలా కూర్చుంటుంది అది ఇది అని అన్నారు. కానీ నేను అవన్నీ పట్టించుకుని ఎవరి మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే ఇది పిల్లల విషయం కాబట్టి మన అన్ని విషయాల్లో కేరింగ్గా ఉంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లల విషయంలో మాకు ఎలాగో ఇలాంటి వేడుకలు జరగలేదు, అందుకే మన పిల్లల విషయంలోనైనా జరిపించాలని అనుకుంటూ ఉంటాను. సో అందుకే దర్శక పాపకి భోగిపళ్ళు పోయాలని నిర్ణయించుకున్నాను. గ్రాండ్గా చేసేంత బడ్జెట్ లేదు, సో అందుకే సింపుల్గా చేయాలని అనుకున్నాము. సింపుల్లో కూడా జస్ట్ అలా కూర్చోబెట్టి పోస్తే ఏం బాగోదు కదా అని చెప్పేసి నేను డెకరేషన్ కోసం మీషోలో వెతుకుతుంటే నాకు ఈ అరటాకులు దొరికిందనమాట. ఈ షీట్ అంటే సింపుల్గా ఉంటుంది, అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు ఉంటుంది. 8 feet 7, 5, 6 అలా ఫీట్లలో దొరుకుతుంది. మనకి ఏ ఫీట్ కావాలంటే ఆ ఫీట్ అవైలబుల్గా ఉంది. మంచి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతున్నాయి అన్నమాట. ఇంత సింపుల్గా మా డాడీయే డెకరేట్ చేశాడు. ఈ వెనక దండలు ఇవన్నీ కూడా నాకు సీమంతం అప్పుడు తెచ్చినవి, అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అండ్ అప్పుడు కూడా యూజ్ అయ్యాయి అనుకోండి. మొత్తానికి ఇలా బాగా చేసాము సింపుల్గా బాగా వచ్చింది కదా డెకరేషన్. ఇక నేను కూడా రెడీ అయిపోయి రేగాయలు, పువ్వులు, చాక్లెట్స్ అండ్ చెరుకు ముక్కలు అండ్ చిల్లర పైసలు ఇవన్నీ కలిపి అండ్ మిక్స్ చేసేసుకున్నాను మొత్తం నేను, ఎందుకంటే అందరూ పోయాలి కదా అనేసి. మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ మీద పూలదండలతో అలా డెకరేషన్ చేసినవి కూడా ఉన్నాయి. అవి నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇంత సింపుల్గా ఉంటే మనం కూడా ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ డెకరేషన్ చేసిన వాటితో బాగోదు, అంటే మనం కూడా ఏదైనా డెకరేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అందుకని నేను అది ఇలా అయితే మనకు నచ్చిన డెకరేషన్ చేసుకోవచ్చని నేను తీసుకోలేదు. తర్వాతకి ఇంకా వాయినాల కోసం నేను అట్టికాయలు, వక్కపొడి ప్యాకెట్లు అన్నీ నేను రెడీ చేసుకున్నాను వాయినాలు ఇవ్వడం కోసం. అయితే వీడియో కావాలంటే పక్కకు రండి. పెట్టు రేగి పండ్లతో పోయి పైసలు దొరకట్లేదా? రేగి పండ్లు సాయిబ్రా పక్కకు రాదు. హాయ్ హాయ్ చింతల్లి చింతల్లి హాయ్ 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 హాయ్. ఆగింది డబ్బులు ఆగినాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శక పాప తలపై నేను భోగిపళ్ళు పోసినప్పుడు రూపాయి నాణాలు అయితే నెత్తినైతే ఆగాయి అనమాట. సో అందుకే నేను చాలా హ్యాపీ అండ్ మా మమ్మీ కూడా చాలా హ్యాపీ. ముందుగా భోగిపళ్ళు తల్లే పోయాలంటారు కదా, అందుకనే నేనే ముందుగా పోసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ భోగిపళ్ళు ఎలా పోయాలి ఏందని తెలియదు. 3 సార్లు చుట్టి పోస్తారంట తల మీద నుంచి. సో నాకు అలాంటివి ఏం తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు కూడా. అందుకనే నేను నార్మల్గా భోగిపళ్ళు అయితే దర్శక పాపకి పోసాను. ఇక దాని తర్వాతకి మా మమ్మీ కూడా పోసింది. మా మమ్మీ పోసినప్పుడు రేకాయలు అండ్ చెరుకు ముక్కలు ఆగాయి, నేను పోసినప్పుడేమో నాణ్యాలు ఆగాయి. మొత్తంకి దర్శక పాపకి వేడుకకి అయితే ఇలా చేసాము. ఇంకా సింపుల్గా చేయాలనుకున్నాం కాబట్టి ఎవరిని పిలవకుండా చుట్టుపక్కల నలుగురిని పిలిచామన్నమాట. మా అమ్మమ్మ, నాన్నమ్మ, మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు. మా నాన్నమ్మే పోస్తుంది ఇప్పుడు. మా నాన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త అనమాట, మేనమామ వాళ్ళ వైఫ్. మా ఇంట్లో ఏ మంచి అయినా చెడైనా, అంటే మీరు సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా సరే మా ఇంట్లో ప్రతి విషయంలో ఇక నాన్నమ్మ అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే అంత బాగా క్లోజ్ అనమాట మాకు. ప్రతి చిన్న విషయానికైనా మేము ఆవిడని పిలవకుండా అయితే అసలు జరుపుకోము. ఈవిడ మా నాన్నమ్మ వాళ్ళ పెద్ద కోడలు, అలాగే మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అందుకే ఏదున్నా కూడా మా అమ్మ ఖచ్చితంగా మా పిన్నిని పిలుస్తుంది అండ్ మా బాబాయ్ ఇద్దరు కలిసి వేశారనమాట చిట్టి తల్లికి భోగి పండ్లు. ఇంకా లాస్ట్కి మా డాడీ వచ్చి వేసాడు. అప్పుడు దాకా ఈ డెకరేషన్ ఇవన్నీ చూసుకోవడమే సరిపోయింది మా డాడీకి పాపం, అందుకే లాస్ట్లో వేసాడు. ఇవి ఉన్నాయన్నీ పోసేసాడు అనమాట మా డాడీ చిట్టి తల్లికి. ఈ డెకరేట్ చేసేటప్పుడు మా డాడీకి బైండింగ్ వైర్ కళ్ళల్లో కుచ్చుకుంది. పాపం ఎంత బాధపడ్డాడో ఆ కన్ను కోసం.
అయినా కానీ వచ్చి దర్శక పాపకి భోగిపళ్ళు పోసాడు. లాస్ట్కి ఇక మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి భోగిపళ్ళు అయితే పోయడం జరిగింది. ఇంకా అందరికీ వాయినాలు ఇవ్వాలి కదా, సో అందుకనేసి నేను మా అమ్మకి ముందు ఇచ్చాను. దాని తర్వాతకి అమ్మమ్మకి, మా ఇంటి పక్కన అమ్మమ్మకి, ఈవిని కూడా మేము అన్నిట్లో పిలుస్తూ ఉంటాం అనమాట మా అమ్మమ్మని. అంటే మా నాన్నమ్మ లాస్ట్ ఇంకా మా పిన్నికి ఇచ్చేసాను అనమాట. ఇక చిన్నపిల్లలు ఉంటే ఇక రేగిపళ్ళు ఏరుకోవడం, చాక్లెట్లు ఏరుకోవడం, చిల్లర పైసలు మొత్తం కాసులు ఏరుకోవడం అయితే జరుగుతుంది. దర్శక పాప చూడండి ఎంత క్యూట్గా ఉంది, ఎంత క్యూట్గా నవ్వుతుందో, ఎంత క్యూట్గా చూస్తుందో. మొత్తానికైతే ఇలా జరుపుకున్నాము దర్శక పాప. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.